రాజశేఖరం భార్య గిరిజ. ముందు రోజు రాత్రి ఏమీ తినకపోవడం వలన రాజశేఖరానికి పొద్దున్నే బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. దాంతో గిరిజ కాస్త కాఫీ ఇస్తుందేమో అన్న ఉద్దేశంతో వంటింట్లోకి కాఫీ అడగడానికి వెళతాడు. కానీ అక్కడ గిరిజ చాలా కంగారుగా వండడం చూసి ఇప్పుడు అడగడం సమంజసం కాదనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు రాజశేఖరం. కాసేపటికి వంటింట్లోకి గిరిజ ఇద్దరు కోడళ్ళు వచ్చారు. అత్తయ్య ఇంకా అవ్వలేదా? ఏంటత్తయ్య మీరు? నేను మీకు పొద్దున్న ఏం చెప్పాను? సరిగ్గా 8 గంటల కల్లా బాక్స్ సిద్ధం చేసి ఉంచమని చెప్పానా లేదా? ఇప్పుడు 8:15 అయింది. మా మేనేజరు లేటుగా వెళ్ళానని ప్రతిరోజు నన్ను అందరి ముందు తిడుతున్నాడు అత్తయ్య. పూర్ణిమని అక్కడ క్యాంటీన్లోనే తిందాం కదా అంటే అక్కడ భోజనం అస్సలు బాగుండడం లేదు, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని మిమ్మల్ని వండి పెట్టమన్నాను. మీరు చూస్తే ఇలా ప్రతిరోజు లేట్ చేస్తున్నారు. సరిగ్గా చెప్పావక్క. అక్కడ నా పరిస్థితి అలాగే ఉంది. అక్కడ చూస్తే మా హెచ్ఆర్ ఏదో అందరికంటే ముందు నేనే రావాలన్నట్టు నాకు ఆంక్షలు విధిస్తున్నాడు. మీకేం తెలుస్తాయి అత్తయ్య మా సమస్యలన్నీ? కాస్త పెందరాలో లేచి వంట చేసి పెట్టేస్తే ఆ తర్వాత అంతా మీరు ఖాళీయే కదా. రోజంతా హాయిగా ఇంట్లోనే ఉంటారు. నిజమేనమ్మా, నిన్నంతా పని చేసి చేసి కాళ్ళు విపరీతమైన నొప్పులు పుట్టాయి. దాంతో పొద్దున్న మెలకు కూడా రాలేదు. టైం చూసుకోకుండా పడుకుండిపోయాను. దాంతో లేట్ అయిపోయింది. 10 నిమిషాలు లేటుగా లేచానో లేదో ఇదిగో ఇలా ఉంది పరిస్థితి. నేను మీకు సమయానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అవతల రాజశేఖరం కొడుకు ఆఫీస్కు వెళ్ళడం కోసం సిద్ధమై హాల్లోకి వస్తాడు. అప్పుడు రాజశేఖరం ఇలా అంటాడు. ఏనా నాకు 3 రోజుల నుంచి మాట్లాడదామంటే మనిషిది కనిపించడం లేదు. పొద్దున వెళితే రాత్రి 10ంటికి వస్తున్నావు. అత్యవసరంగా అమ్మకి మందులు కొనాలి, డబ్బులు కావాలి రావు. అడుగుదామంటే కుదరడం లేదు. అమ్మకు మందులు అయిపోయేనా, కాస్త డబ్బులు ఇచ్చామంటే అమ్మకు, తర్వాత నాకు కూడా మందులు కొనుక్కుంటాము. నాన్న, కిందటి నెల కదా మందులు కొన్నాం, అప్పుడే అలా అయిపోయాయి. అయినా నాకు ఈ నెల చాలా ఈఎంఐలు ఉన్నాయి. అసలు రూపాయి చేతిలో లేదు. మీరే చెప్తున్నారుగా పొద్దున వెళ్ళి రాత్రి వస్తున్నానని. ఎంత కష్టపడుతున్నానో అర్థమవుతోంది కదా నాన్న. కానీ చేతిలో డబ్బులు మాత్రం ఉండడం లేదు. బహుశా నేను ఈ నెల ఇవ్వలేను నాన్న. చిన్న అడగండి. ఏమిట్రా అలా అంటావు? నేనైనా కాకపోతే మందులు ఒకసారి తెచ్చాక సంవత్సరంతో వస్తాయి రఘు. అలా మాట్లాడుతున్నావు. కిందటి నేను కూడా చిన్నవాడినే అడిగాను. వాడు కూడా నీలాని ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని నసికి డబ్బులు ఇచ్చాడు. అందుకే ఈ నెల నిన్ను అడుగుతున్నాను. ఎవరో ఒకరు మాకు కావాల్సిన కొనాలి కదా. వాడిని అడగమని నువ్వు, నిన్ను అడగమని వాడు చెప్తుంటే మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పండి? సీను, అమ్మకి నాకు మందుల కోసం డబ్బులు కావాలి, అత్యవసరంగా అమ్మకి. పాప 3 రోజుల నుంచి మందులు వేసుకోక కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయంటుంది. అలాగే కష్టపడి పనిచేస్తుంది. డబ్బులు ఇస్తే మందులు కొనుక్కుంటాము. అన్నేని అడిగితే ఈఎంఐలు కట్టాలి, చేతిలో రూపాయి లేదు అంటున్నాడు. నువ్వైనా ఇస్తావా మరి? అదేం నాన్న, కాళ్ళు నొప్పులు రావడం ఏంటి? వంటింట్లో పనంతా నా భార్య వదిన వాడిద్దరిగా చేస్తున్నారు. అమ్మకేం కష్టం, తిని కూర్చోవచ్చు కదా. కాళ్ళు నొప్పులు వచ్చేంతగా పని ఎలా చేస్తోంది? 4 రోజులు మందులు లేటైతే తట్టుకోలేకపోతే ఎలా నాన్న? ఒక్కొక్కసారి డబ్బులు చేతిలో ఉండవు, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నేను కూడా ఇచ్చే పరిస్థితిలో లేను. కిందటి నెల అలాగే మీరు బలవంత పెడితే ఉన్న డబ్బులు మీకు ఇచ్చేశాను. ఆ తర్వాత నాకు అవసరానికి డబ్బులు లేకుండా పోయాయి. ఇప్పుడేదో ఒకలా వాడిని చూడమనండి. అదిగో మాకు టైం అయిపోతుంది. వాళ్ళిద్దరు బాక్సులు తీసుకొస్తున్నారుగా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం నాన్న. రాజశేఖరానికి మతిపోయింది.
ఇద్దరు తప్పించుకున్నారే తప్ప ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. అది కూడా ఏదో విలాసాలకు కాదు, మందుల కోసం. మనసు భారంగా అనిపించింది. పైగా పనంతా వాళ్ళ భార్యలే చేస్తున్నారట. ఆశ్చర్యపోయాడు. ఇంతలో గిరిజ వంటింట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ కూర్చుండిపోయింది. ఏం చేస్తున్నావోయ్ ఇంతసేపు వంటింట్లో నువ్వు? నీకు అసలు ఏ పని లేదటగా? వంట అంతా కోడలు లేచేసి బాక్సులు పెట్టి తీసుకెళ్తున్నారట పొద్దున్నే. నువ్వే శ్రమ పడక్కర్లేదట మన అబ్బాయి చెప్పారు. మరి నువ్వేమో పొద్దున్నే వంటింట్లో వండుతూ కనిపించావు. వాళ్ళ కోసమే వండుతున్నావు అనుకున్నాను. కాదు నొప్పుడు వచ్చేనా ఏం పని చేస్తున్నావు అని అడుగుతున్నాడు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఆ పిల్లలకేం తెలుస్తుంది అని అనుకుంటారులేండి. మన కోడళ్ళు కూడా పనంతా నేను చేస్తే వాళ్ళు చేశామని చెప్పుకున్నారేమో. ఎవరు చేస్తే ఏముంది, పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళడానికి వంట సిద్ధం చెయ్యాలిగా. మన ఇల్లే కదా, చేస్తున్నాను. ఏమైంది, మందులు కొనడానికి డబ్బులు ఇవ్వమన్నారా? సరే చూద్దాంలేండి. 4 రోజులు పోతే ఏమవుతుంది, 4-5 రోజులు అయ్యాక మీకు పెన్షన్ వస్తుందిగా, అప్పుడే తీసుకుందాం. ఇంకెక్కడ పెన్షన్? పెన్షన్ డబ్బులు ఎప్పుడో అబ్బాయిని తీసేసుకున్నారు. అందుకనే మందుల కోసం డబ్బులు వాళ్ళని అడగాల్సి వచ్చింది. లేదంటే 2 రోజుల క్రితమే పెన్షన్ వచ్చింది. ఆ రోజు అమ్మ మందులకు మేము డబ్బులు ఇవ్వలేమా అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడేమో రూపాయి లేదంటున్నారు. నువ్వు చూస్తే కాళ్ళ నొప్పులు కీడు నొప్పులు అని నీరసపడిపోతున్నావు. అసలు ఏం చెయ్యాలి గిరిజా? పొద్దున్నెప్పుడో తెల్లవారుజామున లేస్తావు, వీళ్ళు వెళ్ళేదాకా హడావిడి పడతావు. ఆ తర్వాత మళ్ళీ మిగతా ఇంటి పనంతా చేసి సాయంత్రానికి కూరబడతావు. నేను ఇలా చూస్తుంటే మనసు చాలా కష్టంగా ఉంది. అబ్బాయి అసలు ఏం పని చేస్తోంది అని అడిగితే నాకు మతిపోయింది. అసలు నువ్వు ఇప్పటిదాకా కాఫీ అయినా తాగావా? ఎక్కడ, అసలు కాఫీ తాగడానికి సమయమే కుదరలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి పనే సరిపోయిందిగా. అయ్యో, కాఫీ అంటే గుర్తొచ్చింది. పాపం మీకు కూడా కాఫీ ఇవ్వలేదు కదూ. ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదులే, కాసేపు కూర్చో. పని చేసి చేసి కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుని ఉంటావు. అందుకే నేను కాఫీ గురించి అడగలేదు. కాసేపు అయిన తర్వాత ఇద్దుగానిలే గిరిజా, కూర్చో. ఇది వాళ్ళ పరిస్థితి. ఎంతో కష్టపడి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలన్నీ తీర్చేశారు. ఉన్న ఆస్తిని 2 కొడుకులకి సమానంగా పంచేశారు. కానీ వారికి 1 రూపాయి మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. కాఫీ తాగడానికి కూడా సమయం లేదు. రాజశేఖరం చాలా బాధపడ్డాడు. ఇప్పుడైతే అంతో ఇంతో పని చేసుకోగలుగుతోంది కాబట్టి బానే ఉంది. ఇంకొన్ని రోజులకు ఓపిక కూడా అయిపోతేనో అప్పుడు గిరిజను తనను ఎవరు చూసుకుంటారు? ఈరోజే మొహం చూడని పిల్లలు రేపు చూస్తారా? అలా ఎన్నో రకాల ప్రశ్నలు, బాధలు రాజశేఖరం మనసును చుట్టుముట్టాయి. ఇలా ఉండగా ఒకరోజు రాజశేఖరం స్నేహితుడు సీతాపతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాజశేఖరం, ఎలా ఉన్నావు? ఎన్నో చోట్ల నీ గురించి వాకప్ చేస్తే ఈ నెంబర్ నాకు దొరికింది. ఎన్ని రోజులుగా నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను. అప్పుడెప్పుడో మీ పిల్లల చిన్నతనంలో పక్క ఊళ్ళలో ఉన్నాం కాబట్టి తరచూ కలుసుకునేవాళ్ళం. ఎప్పుడైతే నీకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయావో అప్పటి నుండి మనుషులు ఎక్కడున్నావో కూడా తెలియలేదు. మన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. అలా అదృష్టం కొద్దీ ఇప్పటికీ నీ నెంబర్ దొరికింది. ఏమిటి విశేషాలు? పిల్లలు పెద్దవాళ్ళ ప్రయోజకులు అయ్యారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను సీతాపతి. ఎన్నాళ్ళకో నేను కూడా చాలాసార్లు నీ గురించి కనుక్కుందామని ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. వీళ్ళిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందరూ బాగానే ఉన్నారు. ఇలా మళ్ళీ నీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందనుకో. మాట్లాడటమే కాదు, చూడడం కూడా జరగాలి. 2 ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఫోన్ చేశాను. మొదటిది, మన స్నేహితుడు లేడు రమేశం. తన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. హాస్పిటల్లో
లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మన ముగ్గురం ఎప్పటి నుండో ప్రయాణ స్నేహితులం కదా. ఒక్కసారి వాడిని చూడటానికి వస్తావని, మీకు ఈ సంగతి ఎలాగైనా చెప్పాలని ఎప్పటి నుంచో నీ కోసం కనుక్కుంటున్నాను. తర్వాత ఇంకో సంగతి ఏమిటంటే, నా పెళ్ళయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భంగా మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాం. దానికి నువ్వు నీ భార్య తప్పకుండా రావాలి. నీ వంకనైనా మనం పర్వాలి. మా పిల్లలు బలవంతం చేసి మరీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇంత ముఖ్యమైన దానిలో నువ్వు లేకపోతే ఎలా? రమేశం ఎలాగో హాస్పిటల్లో ఉన్నాడు. ఇక నాకున్నది నువ్వే కదా, కాదనకుండా రావాలి, సరేనా? అలా సీతాపతి రాజశేఖరాన్ని ఆహ్వానించాడు. రాజశేఖరం తప్పక వస్తానని చెప్పాడు. అయితే గిరిజన మాత్రం తీసుకువెళ్ళడం కుదరదు అని భావించాడు. ఎందుకంటే గిరిజన తీసుకువెళితే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. అదే అభిప్రాయం గిరిజ కూడా వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో తను ఎక్కడికి రాలేనని చెప్పింది. సరే, స్నేహితుడి కోసం తనైనా కనీసం వెళదామని భావించి రాజశేఖరం సీతాపతి దగ్గరకు బయలుదేరాడు. ఇద్దరూ ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారు కదా. కుశల ప్రశ్నలవి అయిన తర్వాత వాళ్ళ స్నేహితుడైన రమేశంను చూడటానికి హాస్పిటల్కు బయలుదేరారు. రమేశం, ఎన్నాళ్ళ అయిందిరా నిన్ను చూసి. మనందరం ఎంత హాయిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నాకు ట్రాన్స్ఫర్ అవడమేమో కానీ నేను అత్యంత సంతోషంగా గడిపిన రోజులు అవే. కానీ నీ పరిస్థితి ఏమిటి? ఇలా లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. ఏం జరిగిందిరా? నీకు కొడుకు ఉండాలిగా, వాడెక్కడా? కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. భార్య చనిపోయింది. అనారోగ్యం చేసి 3 ఏళ్ల క్రితమే తను ఒంటరి వాడించేసి వెళ్ళిపోయింది. నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది రాజశేఖరం. కానీ నేను చనిపోయేలోపు నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అనుకున్నాను. సీతాపతికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఇక నా ప్రాణం పోయినా నాకు బాధ లేదు. అబ్బాయి అమెరికా నుంచి ఇక్కడకు రాలేడుట. చూసావా, ఏ దిక్కు లేక ఈ హాస్పిటల్లో అనాథలా పడి ఉన్నాను. అప్పుడప్పుడు సీతాపతే నా క్షేమం చూడటానికి వస్తూ ఉంటాడు. మనం ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి ఉన్నదంతా పిల్లలకే ధారపోస్తాం. కానీ వాళ్ళు ప్రయోజకుడయ్యే సమయానికి మన మొహం చూడడానికి కూడా వాళ్ళకు తీరిక ఉండదు. నేను పడ్డ కష్టమంతా నా కొడుకు ధారపోసాను. మంచి ఉద్యోగం వచ్చింది. అమెరికాలో బోలెడంత జీతం. కానీ ఒక్క పూట నా మొహం చూడటానికి ఇంత అనారోగ్యంగా ఉంది అంటే వచ్చి దగ్గర ఉండి కనిపెట్టుకుని ఉండడానికి వాడికి సమయం లేదు. ఏం చేస్తాం? నాకు మాత్రం ఇలా ఎంతకాలం బతకాలని ఉంటుంది రాజశేఖరం. ఇక నాకు బతికే శక్తి, కోరిక రెండూ లేవు. తాను ఎలాగూ వెళ్ళిపోయింది. కొడుకు నా అవసరమే లేదు. ఇక ఇక్కడ ఉండి ఏం చేస్తాను? అందుకే ఎప్పుడు ఆ భగవంతుడు తీసుకువెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో, మాట్లాడితే ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. నిన్నలా మాట్లాడతాను చెప్పానా లేదా? కోరిక మేరకు వారి నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి నీకోసం రప్పించాను. సంతోషంగా మాట్లాడు. నిన్ను నువ్వు దికాలు పరుచుకున్నంతసేపు అనారోగ్యం అలాగే ఉంటుంది. నిన్ను నువ్వే ఉత్తేజపరుచుకోవాలి రమేశం. ఎవరి కోసం ఏమిటి? నీ కోసం నువ్వే బతకాలి. మేమేమో మా కోసం బతుకు. అబ్బాయి ఇక్కడకు రాకపోతే నీకు కావలసిన డబ్బు పంపుతూనే ఉన్నాడు. హాస్పిటల్ ఖర్చులు అన్ని చూసుకుంటూనే ఉన్నాడు కదా. అలా ఆలోచించు. వాడంతేరా, నువ్వు వాడి మాటలేమి పట్టించుకోకు. రమేశానికి సర్ది చెప్పడం కోసమే సీతాపతి అలా మాట్లాడుతున్నాడని రాజశేఖరానికి అర్థమైంది. అసలే మంచం మీద ఉన్న మనిషి ఇంకా తనను నిరాశపరచడం భావ్యం కాదని రాజశేఖరానికి కూడా తెలుసు. తను సీతాపతితో మాట కలిపాడు. కాసేపు రమేశంతో మాట్లాడి
తిరిగి సీతాపతి ఇంటికి ప్రయాణమయ్యారు. సీతాపతి తన భార్య రాజశేఖరంతో 2 రోజులు అక్కడే ఉండమని, ప్రశాంతంగా గడపమని బలవంత పెట్టారు. మొదట రాజశేఖరం ఎక్కడైనా హోటల్లో ఉండాలని అనుకున్నాడు. ఇక వారు అలా బలవంత పెట్టడంతో వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. సీతాపతి భార్య ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంది. మనసులో దిగులు కూడా ఉన్నట్టు కనిపించలేదు. రాజశేఖరం కాస్త ఆశ్చర్యపోయాడు. ఇంతలో వారి కోడళ్ళు బయటకు వచ్చారు. అత్తగారితో, వంట పూర్తయింది, భోజనానికి సిద్ధం చేశాం, అందరూ రండి అని చెప్పారు. వాళ్లను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది సీతాపతి భార్య. రాజశేఖరం చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బో, ఈ రోజుల్లో కూడా ఇలా దగ్గర ఉండి చూసుకునే కోడళ్ళు ఉన్నారా? గిరిజ ఎన్ని కష్టాలు పడుతోంది, ఎన్ని అవస్థలు పడుతోంది. కాళ్ళు నొప్పులైనా, ఆయాసం వచ్చినా ఇంట్లో పని చేయక తప్పదు. పైగా సూటిపోటి మాటలు కూడాను. తన భార్యకు ఇటువంటి సుఖమైన జీవితం లభించలేదే అని బాధ కలిగింది రాజశేఖరానికి. అమ్మకు సకాలంలో మందులు అవి వేస్తున్నారా? ఏ ఇబ్బంది లేకుండా ఉంది కదా? మీరు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళతామన్నారు. దానికి సంబంధించినవన్నీ సిద్ధం చేసుకున్నారా? టిక్కెట్లు, అక్కడ ఉండడానికి హోటలు అన్నీ ముందే బుక్ చేసుకోవాలి. నేను మీకు మళ్ళీ గుర్తు చేద్దామని ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ మా స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి అన్ని వివరాలు చెప్పే ఉంచాను. ఈరోజు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను. కావలసిన డబ్బు నేను పంపిస్తాను. మీ ఇద్దరు సంతోషంగా అన్నీ చూసేసి రండి. అక్కడ ఏ ఇబ్బంది ఉండకూడదంటే కావలసినవన్నీ ముందే ఇక్కడి నుంచి కొనుక్కోండి. నాకు చెప్పండి నాన్న, ఏమేం కావాలో అన్నీ నేను తెచ్చిపెడతాను. ఆ రోజు రాత్రంతా రాజశేఖరానికి ఈ విషయాలే గుర్తొచ్చాయి. ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారింది. ఆ రోజు సీతాపతి ఇంట్లో వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఫంక్షన్ జరుగుతుంది. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగానే చేశారు. వాళ్ళ బంధుమిత్రులందరూ వచ్చారు. కొడుకులు, కోడళ్ళు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఫంక్షన్ జరిగే సమయంలో సీతాపతి కొడుకులిద్దరికీ, కోడళ్ళకి పెద్ద మొత్తంలోనే డబ్బు ముట్ట చెప్పాడు. అయిపోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో సీతాపతి దగ్గర డబ్బు ఎలా ఉందా అని ఆశ్చర్యపోయాడు రాజశేఖరం. తాను మందులు కొనుక్కోవడానికే కొడుకును అడగవలసి వస్తోంది. కానీ సీతాపతి చూస్తే వారికే తిరిగి డబ్బులు ఇస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అనుకున్నాడు రాజశేఖరం. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. రమేశం గుర్తొచ్చి మరొకసారి బాధపడ్డాడు. తాను ఏమీ చేయలేకపోతున్నందుకు తన బాధను సీతాపతితో పంచుకున్నాడు రాజశేఖరం. తను తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో సీతాపతి రాజశేఖరంతో ఇలా అంటాడు. నాకు తెలిసి నువ్వు కూడా ఆస్తులు బాగాని కూడా పెట్టావు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే 2 ఇళ్ళు కొన్నావు. ఆ తర్వాత కూడా ఇంకా ఏవో ఒకటి కొనే ఉంటావు. అవన్నీ పిల్లల పేరు రాసేసావా? వాడు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కదూ. నిన్ను మీ భార్యని గౌరవించడం లేదు కదూ. మీ ఇద్దరికీ ఇంట్లో విలువ లేకుండా కష్టంగా రోజు నడుస్తోంది, అవునా? అవును, నువ్వు చెప్పిందంతా నిజమే సీతాపతి. నేను కష్టపడి సంపాదించిందంతా రిటైర్మెంట్ టైంకి పిల్లలకి ఇచ్చేసాను. ఆ తర్వాత నాకు పెన్షన్ ఎక్కువ రాదు. ఆ సంగతి నీకు తెలుసుగా. అది కూడా అప్పుడప్పుడు పిల్లల అవసరాలకై ఇచ్చేస్తూ ఉంటాను. కానీ నువ్వన్నట్టు నన్ను వాళ్ళు అభిమానించడం, గౌరవించడం అటువంటివేవి నేను చూసి ఎరగను. గిరిజ ఎంతో కష్టపడుతూ ఉంటే మౌనంగా చూడవలసి వస్తుంది. అదే రాజశేఖరం, అందరూ చేసే తప్పే నువ్వు చేసావు. మనం ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదిస్తాం, కూడపెడతాం పిల్లల కోసమే, కాదనను. కానీ అంత కంగారుగా వారి పేరును రాసి చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం. మనకేం కావాలి? కానీ దానిని మన చేతిలోనే ఉంచుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి వాడాలి. మా ఇంట్లో జరిగిందంతా చూసి నువ్వు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. దానికి కారణం ఏమిటంటే నేను ఇప్పటిదాకా నా ఆస్తిని పిల్లలకు పంచలేదు. అది నా పేరునే ఉంది.
ఇలా వాళ్ళకి పుట్టినరోజులకి అవసరం వచ్చినప్పుడల్లా డబ్బు రూపంగా వాళ్ళకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. కాబట్టి దానికోసమైనా వాళ్ళు నాపై ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటారు, అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. ఒకేసారి వారి పేరు మీద రాసేస్తే విలువ ఇవ్వడం లేదు. అందుకే నేను ఇలా ఆలోచించి అదే డబ్బును వాళ్ళకే ఇస్తూ వాళ్ళ కోసమే వినియోగిస్తూ గౌరవం కూడా కాపాడుకోవాలి అనుకున్నాను. చిన్నతనంలో మనం అవతులు లేకుండా పిల్లలకు ప్రేమను పంచుతాం ధారాళంగా. కానీ అదే వాళ్ళు పెద్దయిన తర్వాత వారి దగ్గర నుంచి అదే ప్రేమను మనం డబ్బిచ్చి కొనుక్కోవాలి. తెలుసా, ఎప్పటికప్పుడు వాళ్ళకు మన దగ్గర నుంచి ఏదైనా వస్తుంది అని అనిపిస్తే అప్పుడే వాళ్ళు గౌరవిస్తారు. ఇది నేను కనుక్కున్న రహస్యం రాజశేఖరం. మరి మనం ముగ్గురం కలిసి ఒక చోట స్థానం కొన్నాం కదా, దానిని కూడా వాళ్ళకు రాసేసావా? అసలు ఆ స్థానం సంగతే నేను మర్చిపోయాను సీతాపతి. ఇక్కడ ఉండగా దానిని ఎన్నోసార్లు అమ్ముదామని ప్రయత్నించాను, నీకు గుర్తుందా? మంచి రేటు రాలేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? దాని ధర 10 అయ్యింది. దాని సంగతి మర్చిపోయి నువ్వు మంచి పని చేసావు. ఇక ఇప్పుడు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టే. ఇలాగే మీ గౌరవం నువ్వు కాపాడుకుంటూ మీ భార్యకి కూడా వీలు కల్పిస్తూ బ్రతకవచ్చు. నేను చెప్పిన పని చెయ్యి. దాని ధర రాజశేఖరానికి విషయం 10 అర్థమైంది. దాని సంగతి అలా మర్చిపోయి నువ్వు మంచి రాజశేఖరం పని చేసావు. ఇక ఇప్పుడు సంతోషంగా తన మీకున్న ఇంటికి తిరిగి కష్టాలన్నీ ప్రయాణమయ్యాడు. తొలగిపోయినట్టే. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో జరిగిన సంగతంతా చెప్పాడు. ఆ స్థలం తాలూకు పత్రాలు బయటకు తీసి కొడుకుతో, నాకు నేను కొన్నాననే మర్చిపోయిన స్థానం ఒకటి ఇప్పుడు 10 మంచి ధర పలుకుతుంది. నేను ఆ స్థలాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. చిన్నడా, నువ్వైనా సరే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మంచి ధర ఉంది. ఇప్పుడు అమ్మితే బోరెడంత లాభం. అలాగా, ఎందుకు నాన్న అమ్మడం? మా పేరును రాసేయండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాం. అంత మంచి ధర పలుకుతున్నప్పుడు అమ్మేసుకోవడం దేనికి? మనమే ఉంచుకుందాం. నా పేరును రాసినా తమ్ముడు పేరు రాసినా పర్వాలేదులే నాన్న, మేమిక్కడ సగం సగం పంచుకుంటాం. నేను కొనుక్కోవాలి బాబు, అందుకని దీనిని అమ్మక తప్పదు. కొనుక్కోవాలా? ఏం కొనుక్కోవాలి నాన్న? రాజశేఖరం ఏం కొనుక్కోవాలో రాజశేఖరానికి భార్యకి తెలుసు. కానీ రఘుకు ఆ విషయం ఎప్పటికీ తెలియదు. అదే మాట మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు రాజశేఖరం. సీతాపతి చెప్పినట్టుగానే దానిని మంచి ధరకు అమ్మి ఆ డబ్బును తన చేతిలోనే పెట్టుకుని బతికినంతకాలం గౌరవంగా సంతోషంగా బ్రతికాడు. గిరిజకు కూడా ఎక్కడలేని గౌరవం దక్కింది. రాజశేఖరం ఏం కొనుక్కున్నాడో మీకు కూడా తెలుసుగా. తప్పదు, పిల్లల ప్రేమ పొందాలంటే ఇలా ఖరీదుగానే ఉంటుంది. మరి ఏం కొనుక్కోకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం తప్పకుండా కొనుక్కోవాల్సిందే, లేకపోతే బ్రతకలేం కదా. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.